ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. బిచ్చగాడు ఒక 10 సంవత్సరాల ముందు కేవలం 50 లక్షలకి కొని డబ్ చేస్తే నియర్లీ 25 crores వరకు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. అంటే పెట్టిన డబ్బుకి డబుల్ ట్రిపుల్ కాదు, ఏకంగా 50 times ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా. మోస్ట్ ప్రాఫిటబుల్ డబ్డ్ ఫిల్మ్ ఎవర్ బిచ్చగాడు. కానీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సినిమా అవ్వాలంటే ఇదొక్కటి సరిపోతుందా? కావాలంటే ఇంకా పెద్ద ప్రోలాగ్ ఇవ్వచ్చు, కానీ జస్ట్ ఒక్క క్రేజీ ఇన్సిడెంట్ చెప్తా. ఆటోమేటిక్ గా బిచ్చగాడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మీకే అర్థమైపోద్ది. ఆ ఇన్సిడెంట్ కోసం కథలో కాస్త ముందుకెళ్దాం. ఈ సినిమా తమిళ్లో పిచ్చైకారన్ టైటిల్ తో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అప్పటి ఆనవాయితీ ప్రకారం తమిళ్లో ఏ చిన్న సినిమా హిట్ అయినా తెలుగులో రిలీజ్ చేయాల్సిందే కదా. అలా తమిళ్లో రిలీజ్ అయిన 2 months కి తెలుగు రిలీజ్ ప్లాన్ చేశారు. టైటిల్ బిచ్చగాడు. ఇంతకీ ఈ సినిమాని తెలుగు డబ్బింగ్ రైట్స్ ఎంత కోట్ చేశారో తెలుసా? విత్ డబ్బింగ్ జస్ట్ 45 lakhs కి ఈ సినిమాని చదలవాడ శ్రీనివాసరావు గారు కొనుక్కున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. సినిమాని కొనుక్కున్న ఆయన ఒక్క నిజాం డిస్ట్రిబ్యూషనే 45 lakhs కి అమ్మేశారు. నెక్స్ట్ వైజాగ్ ఏరియా అమ్మడానికి అక్కడ డిస్ట్రిబ్యూటర్ని 5 lakhs అడిగితే లేదు 2 lakhs ఇస్తా అని అన్నారు. అప్పటికి ఆ సినిమా మీద ఆయన ఎక్స్పెక్టేషన్ అది. సో అంతోటి దానికి నేనే రిలీజ్ చేసుకుంటే పోలే అనుకొని చదలవాడ గారే స్వయంగా సినిమాని వైజాగ్ లో రిలీజ్ చేసుకున్నారు. ఓవరాల్ తెలుగు స్టేట్స్లో 150 థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తే కేవలం 50 థియేటర్స్ మాత్రమే ఇచ్చారు. మార్నింగ్ షో అయ్యేసరికి జనాలు లేరు అని ఆ 50లో 30 థియేటర్లు తీసేశారు. ఇంకా మిగిలినవి 20. అందరూ ఫోన్లు, ఎందుకు సార్ ఇలాంటి సినిమాలు తీసుకుంటారు అని శ్రీనివాసరావు గారు డీలా పడిపోయారు. అమ్మయ్య, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అనుకున్నారు. శనివారం నైట్ శ్రీనివాసరావు గారికి తెలిసిన వాళ్ళ దగ్గర నుండి ఒక ఫోన్ వచ్చింది. సార్, నేను వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను, నైట్ షోకి బిచ్చగాడు టికెట్స్ కావాలి అని. ఈయనేమో ఏంటి జోక్ చేస్తున్నావా అనేసరికి, లేదు సార్, ఫస్ట్ షోకి టికెట్స్ దొరకలేదు, అందుకే మీకు ఫోన్ చేశా అని చెప్పారు. సినిమాకి జనాలు చాలా మెల్లగా రావడం మొదలు పెట్టారు. క్రేజీ స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవబోతుంది. సో జనాలు రావడం స్టార్ట్ అవడంతో ఏ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అయితే 5 లక్షలు అడిగితే 2 లక్షలకి బేరవాడి సినిమాను వదులుకున్నారో ఆయనే మళ్ళీ కాల్ చేసి 5 లక్షలు ఇస్తాను అని అన్నారు. కానీ శ్రీనివాసరావు గారు ఒప్పుకోలేదు. ఈసారి 30 lakhs కావాలి అని అన్నారు. దానికి కూడా ఆ డిస్ట్రిబ్యూటర్ రెడీ అయిపోయారు. ఇలా ఒక పక్క డిస్కషన్ జరుగుతుండగానే మెల్లగా వర్డ్ ఆఫ్ మౌత్ తో థియేటర్స్ పెరగడం, హౌస్ఫుల్స్ పడడం మొదలైంది. మళ్ళీ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ నుండి ఫోను, సార్ ఇవన్నీ కాదు, వైజాగ్ ఏరియాకి 70 lakhs ఇస్తాననేసి. శ్రీనివాసరావు గారు మళ్ళీ ఒప్పుకోలేదు. ఈసారి ఏకంగా 2 కోట్లు ఇస్తా అంటే చెప్పు, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చేస్తా అని చెప్పేసరికి అందరూ షాక్ అయిపోయారు. ఆ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఏమో, మీకు ఏమైనా మెంటలా సార్, ఈ సినిమా 2 కోట్లు ఎక్కడ చేస్తుంది అనేసి ఫోన్ పెట్టేశాడు. ఇది కథ. ఒక్క వైజాగ్ ఏరియాలోనే 2 లక్షల దగ్గర మొదలై 2 కోట్ల వరకు వెళ్ళిన ఈ బిచ్చగాడు కథ అసలు ఇంతకీ వైజాగ్ లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? జస్ట్ డిస్ట్రిబ్యూషన్ షేరే 3,68,00,000 వచ్చింది. స్టార్టింగ్ ఎంతకి కోట్ చేశారో గుర్తుందా? 5 లక్షలు. సో ఆ వైజాగ్ ఆయన ఎవరో 5 లక్షలు అన్నప్పుడు తీసుకున్నా, లేదు 2 కోట్లు అన్నప్పుడు తీసుకున్నా, ఆయన చేతిలో అప్పుడు 3,68,00,000 ఉండేవి. అగైన్ సినిమా అంటే రిస్క్, ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక మంచి సినిమా, ప్రజల చేత ఆదరించబడ్డ సినిమా క్రియేట్ చేసే సంచలనాలు ఇలా ఉంటాయని చెప్పడానికి కుట్టి స్టోరీ. అండ్ ఇది జస్ట్ ఈ సినిమా రిలేటెడ్ ఒక్క సెన్సేషన్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ ఇంకా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేయకపోతే ఈ రోజు ఈ సెగ్మెంట్ లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాను చెప్పండి. ఒక్క డబ్బింగ్ సినిమాకి రిలీజ్ అయిన 75 days తర్వాత థియేటర్స్ పెంచడం ఎక్కడైనా చూసారా? బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ గారు, బన్నీ గారు, నితిన్ గారి సినిమాలని తట్టుకొని ఒక డబ్బింగ్ సినిమా నిలబడగలగడం ఎప్పుడైనా చూసారా? టీఆర్పీ రేటింగ్స్ లో ఒక చిన్న సినిమా తమిళ స్టార్స్ అందరినీ దాటి నెంబర్ 1 అవ్వడం ఎప్పుడైనా చూసారా? అండ్ మనం రికార్డ్స్ వరకే మాట్లాడం కదా, కథ నుండి కలెక్షన్స్ వరకు చాలా విషయాలు మాట్లాడుకుంటాం. ఈ సినిమాని ఫస్ట్ సిద్ధార్థ గారికి నరేట్ చేయడం, ఒక యాక్ట్రెస్ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ తో ఈ స్టోరీ రాయడం, ఈ సినిమాకి బాలా నేనే దేవుడు సినిమాకి లింక్ ఏంటి, అబ్బో చాలా విషయాలు ఉన్నాయి. పదండి త్వరగా మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ టు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిరీస్ ఎపిసోడ్ 5, ద సెన్సేషనల్ స్టోరీ ఆఫ్ బిచ్చగాడు. ముందు అసలు ఈ కథ ఎలా పుట్టింది అది చెప్తా. అందరికీ తెలుసు ఈ మూవీ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. కానీ అసలు ఆ పూర్తి కథ ఏంటో తెలుసా? చెప్తా. ఈ మూవీకి డైరెక్టర్ శశి గారు, వెంకటేష్ గారి సీను మూవీ డైరెక్టర్ ఈయన. ఆయన 2006లో జీవా గారితో డిష్యూమ్ అనే మూవీ తీశారు. తెలుగులో డిష్యూమ్ అనే టైటిల్ తో వచ్చింది. ఇది మాకెందుకమ్మా అంటే ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటనీ గారు కాబట్టి. ఈ మూవీ తర్వాతే శశి గారు ఒక మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ చదివారు.
ఒక యాక్ట్రెస్ది. మ్యాటర్ ఏంటంటే తెలుగు అండ్ తమిళ్లో పాపులర్ అయిన యాక్ట్రెస్ ఫ్లైట్ బిజినెస్ క్లాస్లో హైదరాబాద్ వస్తుంటే ఫ్యాన్స్ అందరూ ఆటోగ్రాఫ్స్ అడగడం, ఫొటోస్ దిగడం ఇలా గోల గోల చేశారు. ఒక హీరోయిన్ పక్కన కూర్చున్న ప్యాసింజర్ తప్ప. అతను మాత్రం బిజినెస్ మ్యాగజైన్ చదువుతూ కూర్చున్నాడు. ఆవిడ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ నెక్స్ట్ డే బిర్లా మందిర్ దగ్గర షూట్ జరుగుతుంటే ఆ యాక్ట్రెస్కి అతను మళ్ళీ అక్కడ కనిపించాడు. తన హెయిర్ డ్రెస్సర్ వెళ్ళి అడిగితే నేను అడుక్కునేవాడిని, భిక్ష కోసం వచ్చా అని చెప్పాడు. ఒక 3 days తర్వాత గోల్కొండ ఫోర్ట్ దగ్గర షూట్ జరుగుతుంటే అక్కడ కూడా ఇతను అడుక్కుంటూ కనిపించేసరికి సెక్యూరిటీ వాళ్ళు గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాడు అతను తన అసలు కథ. తనది తమిళనాడులో తిరుపూర్ అని, తనకి 1500 మెంబర్స్ పైగా వర్క్ చేసే 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయని ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అందరూ షాక్. మరి ఈ అడుక్కోవడం దేనికి అంటే వాళ్ళ మదర్కి హెల్త్ ఇష్యూ ఉంటే అది క్యూర్ అయితే 5 years పాటు ఇలా భిక్షం ఎత్తుకుంటా అని మొక్కుకున్నారు ఆయన. అండ్ అలా మొక్కుకోగానే అమ్మగారికి నయమైపోయింది. అందుకని సంవత్సరంలో 6 నెలలు తమిళనాడులో బిజినెస్ చూసుకొని ఇంకో 6 నెలలు ఇలా బయట ఊరు వచ్చి అడుక్కొని మొక్కు తీర్చుకుంటున్నా అని చెప్పారు. ఇది డైరెక్టర్ శశి గారు ఆ రోజు మ్యాగజైన్ లో చదివిన రియల్ స్టోరీ. దీన్ని ఆయన ఎలా మార్చారంటే మొక్కు తీర్చుకోకముందే వాళ్ళ మదర్కి నయమైపోయింది, అయినా సరే ఆ కొడుకు 5 years పాటు అడుక్కుంటున్నారు అంటే సినిమాలో అలా వర్క్ అవ్వదు అని 48 days అని పెట్టి లాస్ట్ డే చివరి క్షణంలో వాళ్ళమ్మ బతికేలా కథ రాసుకున్నారు. అలా బిచ్చగాడు మూవీకి బీజం పడింది. సరే స్టోరీ ఉంది, ఇంకేంటి సినిమా స్టార్ట్ చేశారా అంటే అమ్మమ్మమ్మ అప్పుడేనా. శశి గారు ఈ సినిమా చేద్దాం అనుకునే టైంలోనే డైరెక్టర్ బాలా గారు కూడా ఈ బిచ్చగాళ్ళ రిలేటెడ్ నేనే దేవుణ్ణి అనే సినిమా తీస్తున్నారని తెలిసింది. అండ్ శశి గారు ఏ బుక్ నుండి స్లైట్లీ ఇన్స్పైర్ అయ్యారో బాలా గారు కూడా అదే బుక్ రైట్స్ కొనేసి నేనే దేవుణ్ణి సినిమా తీస్తున్నారు. సో శశి గారు ఇక ఈ స్టోరీ పక్కన పెట్టేసి ఇంకో సినిమా తీశారు. ఆ సినిమా అయిపోయింది. కానీ ఒకరోజు అసిస్టెంట్ వచ్చి బాలా సార్ నేనే దేవుణ్ణి తీస్తే మనం మన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ వేలో ఈ స్టోరీ తీద్దాం అనేసరికి మళ్ళీ బిచ్చగాడు స్టోరీ బయటికి తీశారు. ఇప్పుడు ఆ కథని కొంచెం లైటర్ వేన్లో ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి కొన్ని చేంజెస్ చేశారు. ఇనీషియల్గా స్టోరీ రాసుకునేటప్పుడు బిచ్చం ఎత్తుకునే ఒక అమ్మాయి మెంటల్ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా, ఆ క్యారెక్టర్ని హీరోయిన్ అని అనుకున్నారు. అది కూడా ఈ స్టోరీ కోసం రియల్ లైఫ్ డేటా కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసిన ఒక పిచ్చమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారు. కానీ అలా అయితే సినిమా సీరియస్ అయిపోతుందని ఇప్పుడు సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. అండ్ మూవీ సీరియస్ ఉండకూడదు అని కామెడీ చేసే విలన్ గ్యాంగ్ని క్రియేట్ చేశారు. అలా పుట్టిందే ఈ గ్యాంగ్. ఇప్పుడు ఆ రౌడీ నవ్వే సీన్ తెలుగు మీమ్స్లో తెగ వాడుతూ ఉంటాం. అండ్ హీరోకి భిక్షగాళ్లతో ఒక గ్యాంగ్ ఉండాలి అని ఒక ఏజ్డ్ మ్యాన్ అండ్ ఒక కుర్రోడ్ని క్రియేట్ చేయడం, అండ్ ఆ కుర్రోడికి కాలు లేదు అంటే షూట్ చేయడం ఇబ్బంది అయిపోతుందని చెయ్యి లేని క్యారెక్టర్ రాయడం, ఇలా ఫస్ట్ వర్షన్కి చాలా చేంజెస్ చేసి ఇప్పుడున్న కథని తయారు చేశారు. సో అప్పుడు నేనే దేవుణ్ణి అనే సినిమా వచ్చుండకపోతే మాత్రం మనం ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ బిచ్చగాడు మూవీ చూసేవాళ్ళం. సరే స్టోరీ అయిపోయింది, నెక్స్ట్ కథ హీరోస్కి చెప్పాలి. మీకు తెలుసా ఈ స్టోరీని ఇనీషియల్గా సిద్ధార్థ్ గారికి నరేట్ చేశారు. కానీ అప్పటికే చాలా సినిమాలతో బిజీ ఉండడం వల్ల సిద్ధార్థ్ గారికి కుదరలేదు. చేసుంటే ఎలా ఉండేదంటారు కామెంట్ చేయండి. కానీ బిచ్చగాడి తర్వాత శశి గారు తన నెక్స్ట్ సినిమా ఒరే బామర్ది సిద్ధార్థ్ గారితోనే చేశారు. అది పక్కన పెడితే తర్వాత ఓ 2 తమిళ్ హీరోస్కి చెప్పినా అక్కడ కూడా వర్క్ అవ్వలేదు. బిచ్చగాడు రోల్ అంటే ఏ హీరో ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకోవట్లేదు. అప్పుడే శశి గారికి విజయాంతని గారు గుర్తొచ్చారు. అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరో అయిన విజయాంతని నకిలీ, డాక్టర్ సలీం మూవీస్తో కంటిన్యూస్ సక్సెస్ మీద ఉన్నారు. అండ్ ఇక్కడ 2 లడ్డూలు లాంటి విషయాలు ఏంటంటే విజయ్ గారు తన సినిమాల్ని తనే ప్రొడ్యూస్ చేసుకుంటారు. సో తనని నొప్పిస్తే హీరో ప్రొడ్యూసర్ ఇద్దరు ఒకే దగ్గర దొరికేసినట్టే అని శశి గారు విజయ్ గారికి కథ చెప్పారు. ఆయనకి చాలా నచ్చేసింది. కథ వింటూ ఏడ్ చేశారు కూడా. వెంటనే చేసేద్దామని టైటిల్ కూడా ఆయనే సజెస్ట్ చేశారు, పిచ్చై కారన్. అంటే తమిళ్లో బెగ్గర్ అని, అదే ఇంగ్లీష్లో బెగ్గర్ అని. అలా పిచ్చై కారన్ షూట్కి వెళ్ళింది. సినిమాలో అడుక్కునే సీన్స్ని రోడ్స్ పై రియల్ బెగ్గర్స్తో చాలా సీక్రెట్గా షూట్ చేశారు. అందుకే అంత రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ వచ్చాయి. అలా మొత్తానికి 4 crores బడ్జెట్తో పిచ్చై కారన్ మూవీ కంప్లీట్ అయింది. ఈ మూవీకి మ్యూజిక్ కూడా విజయాంతనీనే. పాటలు మంచి హిట్ అయ్యాయి. ఎస్పెషల్లీ మదర్ సెంటిమెంట్ సాంగ్ తెగ వైరల్ అయింది. ఆ సాంగ్ పాడింది విజయ్ గారే. 100 దేవుళ్లే కలిసి వచ్చినా అనేది కూడా విజయ్ గారి వాయిసే. సినిమా 4th March 2016లో ఓన్లీ తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్తో 16 crores కలెక్ట్ చేసింది. 4 crores బడ్జెట్, 16 crores కలెక్షన్, చాలా పెద్ద నెంబర్స్.
అప్పట్లో తమిళ్లో చిన్న సినిమా పెద్ద విజయం అంటే ఇక వాళ్ళ నెక్స్ట్ స్టెప్ తెలుగులో డబ్ చేయడమే కదా. అలా తమిళ్లో March 4th రిలీజ్ అయిన సినిమా బిచ్చగాడు టైటిల్తో 2 months తర్వాత తెలుగులో May 13th రిలీజ్ చేశారు. అసలు సిసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కథ ఇప్పుడు మొదలవుతుంది. అదే నంబర్స్ కథ ఫాస్ట్ గా చెప్పేస్తూ ఉంటా. ఏంటి ఈ సినిమా ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిందా అని షాక్ అవుతూ వినండి. సినిమాని తెలుగులో చదలవాడ శ్రీనివాసరావు గారు 45 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. 45 లక్షలకి కొన్న సినిమా జస్ట్ నైజాంలోనే సేమ్ రేట్ కి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మేసేసరికి ఇక ఏదొచ్చినా లాభమే అని చెప్పి ఆయన సినిమాకి చాలా బాగా పబ్లిసిటీ చేశారు. ప్రతిరోజు పేపర్ తిప్పితే బిచ్చగాడు మూవీ పోస్టర్ కనబడేది. అండ్ తమిళ్లో టైటిల్ జస్ట్ పిచ్చైకారన్ అని మాత్రమే ఉంటుంది. బట్ తెలుగులో బిచ్చగాడుకి ద బిలియనేర్ అనే ట్యాగ్ లైన్ శ్రీనివాసరావు గారే యాడ్ చేశారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా 150 థియేటర్స్ లో ప్లాన్ చేస్తే 50 థియేటర్సే దొరికాయి. అది కూడా ఫస్ట్ డే తర్వాత 30 థియేటర్స్ తీసేశారని. అలాంటి సినిమాకి జనాలు ఎలా వచ్చారంటే చిన్న చినుకుల్లా రావడం మొదలుపెట్టి ఒక తుఫాన్లా మారిపోయింది. 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి బాగా సాటిస్ఫై అయిన సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ఈ మూవీ ఒకటి. జనం సినిమా చూసి ఎమోషనల్ ఫీల్ అయిపోయి థియేటర్స్ బయటకు వచ్చి సినిమా ఎంత బాగుందో ఇంకొందరికి చెప్పి అలా వర్డ్ ఆఫ్ మౌత్తోనే బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఖాతాలో నేను కూడా ఉన్నా. ఫస్ట్ సినిమా బాగుంది అని మా అన్న అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళొచ్చి చెప్తే మా ఫ్యామిలీతో ఈ సినిమాకి వెళ్ళిన నేను తర్వాత మా ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళతో మళ్ళీ చూసా. అలా జనాలు పెరుగుతున్నారు. జనాలు లేరు అని ఏ థియేటర్స్ నుండి సినిమాని తీసేశారో వాళ్ళే మళ్ళీ సినిమాని వేస్తే ఈసారి హౌస్ఫుల్స్ పెట్టింది. అలా జస్ట్ 20 థియేటర్స్తో స్టార్ట్ అయిన బిచ్చగాడు జర్నీ 3 weeks అయ్యేసరికి 250 థియేటర్స్ వరకు వెళ్ళిందంటే ఆ గ్రోత్ చూడండి. విజయవాడలో 15 స్క్రీన్స్ వేస్తే హెవీ రిటర్న్స్ వచ్చేసరికి అవి సరిపోక 20 స్క్రీన్స్కి పెంచారు. వైజాగ్ కదా మీకు ఆల్రెడీ చెప్పా. ఒక పక్క అప్పటికే బన్నీ గారి సరైనోడు మాస్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. అయినా ఆగలేదు. మహేష్ గారి బ్రహ్మోత్సవం రిలీజ్ అయింది, ఆగలేదు. 3rd week దాటేసింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చేసుకుంది. ఈసారి ఆగడం కాదు కదా, థియేటర్స్ పెంచుతున్నారు. 50 days అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి, థియేటర్స్ పెంచుతూనే ఉన్నారు. 75 days అయింది, ఇంకా థియేటర్స్ పెంచుతూనే ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, స్టూడెంట్స్ అని లేదు, అందరూ ఎగబడి చూశారు. అలా కేవలం 45 lakhsతో డబ్బింగ్ రైట్స్ కొని రిలీజ్ చేసిన ఈ సినిమా ఒక్క తెలుగులోనే నియర్లీ 26 crores కలెక్ట్ చేసింది. మోస్ట్ ప్రాఫిటబుల్ డబ్బింగ్ ఫిల్మ్ ఎవర్ ఈ సినిమా. తమిళ్లో 16 crores కలెక్ట్ చేసింది. అంటే ఒరిజినల్ కన్నా తెలుగులోనే ఇంకా పెద్ద హిట్. సో టోటల్ 4 crores బడ్జెట్ తో తీసిన బిచ్చగాడు అరౌండ్ 45 crores కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ్లో హిట్ అయిన 2 months తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ తమిళ్ కన్నా పెద్ద హిట్ అయ్యేసరికి తెలుగులో 100 days కంప్లీట్ చేసుకున్న తర్వాత August 26th USA కూడా రిలీజ్ చేశారు. అండ్ ఒక డబ్బింగ్ సినిమా తెలుగులో 100 days ఆడడం ఐ థింక్ బిచ్చగాడునే లాస్ట్. ఆ తర్వాత ఏ స్టార్ హీరో డబ్బింగ్ సినిమా వచ్చినా ఇంత లాంగ్ రన్ కొట్టలేకపోయింది. అండ్ ఇదంతా థియేటర్స్ వరకు క్రియేట్ చేసిన సెన్సేషన్స్ మాత్రమే. ఇంకా టీవీలో అయితే టోటల్ తమిళ్ అండ్ తెలుగు స్టార్ హీరోస్ రికార్డ్ ని బ్రేక్ చేసేసింది. ఈ సినిమాని ఫ్యామిలీస్ తెలుగు అండ్ తమిళ్లో ఎంతలా ఓన్ చేసుకున్నారో ఆ రికార్డ్ టీఆర్పీ నంబర్స్ చెప్తా చూడండి. తెలుగు డబ్బింగ్ సినిమాల్లో రోబో తర్వాత హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఉన్న సినిమా బిచ్చగాడునే. బిచ్చగాడు 18.75 టీఆర్పీ రేటింగ్ తో సెకండ్ పొజిషన్ లో ఉంది. ఒక డబ్బింగ్ సినిమాకి 18.75 రావడం అంటే మామూలు విషయం కాదు. మన తెలుగు ఫిలిమ్స్ ని కలిపి తీసుకున్న 2016కి ఆల్ టైమ్ టాప్ 7లో 2 డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఉంటే 6th ప్లేస్లో రోబో, 7th ప్లేస్లో బిచ్చగాడు మూవీ ఉంది. ఆ టాప్ 5 కూడా స్టార్ మూవీసే. అంతమంది సూపర్ స్టార్ మూవీస్తో బిచ్చగాడు నిలబడింది అంటే స్మాల్ స్క్రీన్ మీద జనాలు ఏ రేంజ్లో బ్రహ్మరథం పట్టారో అర్థం చేసుకోండి. అప్పుడే అయిపోలేదు, ఇది తెలుగు రికార్డ్స్ వరకే. తమిళ్ ఉంది ఇంకా. 2016లో సినిమా వస్తే తమిళ్లో 2019 వరకు నంబర్ 1 టీఆర్పీ రేటింగ్ ఉన్న సినిమా బిచ్చగాడునే. రజనీకాంత్ కాదు, కమల్ కాదు, విజయ్ కాదు, అజిత్ కాదు, వీళ్ళందరినీ దాటుకుంటూ కేవలం 4 crores బడ్జెట్ తో తీసిన
పిచ్చైకారన్ అనే చిన్న సినిమా నంబర్ 1 పొజిషన్ లో 3 ఇయర్స్ పాటు దర్జాగా కూర్చుంది. మళ్ళీ 2019లో విశ్వాసం మూవీ వచ్చే వరకు ఈ రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఇప్పటికీ ఈ సినిమా 17.69 టీఆర్పీతో ఇంకా 3rd పొజిషన్ లోనే ఉంది. ఈ సినిమా సక్సెస్ విజయ్ ఆంటనీకి ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే నెక్స్ట్ నుండి తన ఫిలిమ్స్ ని తమిళ అండ్ తెలుగులో సేమ్ డేట్ కి రిలీజ్ చేస్తా అని చెప్పేశారు. కొత్తగా స్టార్ట్ చేసే మూవీస్ బైలింగ్వెల్ చేయాలి అని 50% తమిళ యాక్టర్స్, 50% తెలుగు యాక్టర్స్తో 50% మన స్టేట్స్లో అండ్ 50% తమిళనాడులో షూట్ చేద్దామని కూడా ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇదే ఊపులో సినిమాని సేమ్ డైరెక్టర్ అండ్ హీరోతో హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేశారు అనే న్యూస్ ఒకటి వచ్చింది అప్పట్లో. కానీ ఎందుకో అవ్వలేదు. ఫ్యూచర్ని కాన్ఫిడెంట్గా అంత పెద్దగా ప్లాన్ చేసుకునే అంతలా విజయ్ ఆంటనీ కెరియర్ని తమిళ అండ్ తెలుగులో చేంజ్ చేసిన సినిమా బిచ్చగాడు. ఇది ఈ బిచ్చగాడు రిచెస్ట్ స్టోరీ. ఒక సినిమాకి కాస్టింగ్ కాదు, గ్రాండియర్ కాదు, పెద్ద టెక్నీషియన్స్ కాదు, ఇంతవరకు మనం చూడని వరల్డ్ ఆర్ సెట్స్ కాదు, అన్నిటికీ మించి ఎమోషన్ ఇంపార్టెంట్. ఆడియన్స్కి టచ్ అయ్యేలా ఆ ఎమోషన్ గనక ఉంటే ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారు. ఒక్కసారి చూసి ఆగిపోరు, మళ్ళీ మళ్ళీ చూస్తారు. బిచ్చగాడికి అదే జరిగింది. ఆ ఎమోషనే సినిమాని ఈ రేంజ్ లో నిలబెట్టింది. అసలు ఏంటి టైటిల్ అన్నారు, ఎందుకు ఈ సినిమా కొన్నావు అన్నారు, సినిమా పని అయిపోయింది అన్నారు. 50 థియేటర్స్ ఇచ్చి 30 తీసేశారు. కట్ చేస్తే 75th డే కూడా కొత్త థియేటర్స్ యాడ్ చేసే అంత పెద్ద హిట్ అయింది. ఏ థియేటర్స్ అయితే జనాలు లేరు అని ఈ సినిమాని తీసేశారో ఆ తర్వాత జనాల రిసెప్షన్ తట్టుకోలేక వాళ్ళే ఫోన్ చేసి మా థియేటర్స్లో ఈ సినిమా వెయ్యండి సార్ అని అడిగే రేంజ్కి వెళ్ళింది. టీఆర్పీ రేటింగ్స్లో తెలుగులో స్టార్స్ మధ్యలో నిలబడిన సినిమా, తమిళ్లో స్టార్స్ అందరినీ దాటుకొని హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో నంబర్ 1గా నిలిచిన సినిమా. 45 లక్షలు పెడితే మోర్ దాన్ 50 టైమ్స్ కలెక్ట్ చేసి కనక వర్షం కురిపించిన సినిమా బిచ్చగాడు. తెలుగులో 100 డేస్ కంప్లీట్ చేసుకున్న లాస్ట్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు. టీఎఫ్ఐ చరిత్రలో మోస్ట్ ప్రాఫిటబుల్ డబ్డ్ సినిమా ఎవర్ గా నిలిచిన సినిమా బిచ్చగాడు. సో మళ్ళీ ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసి లాభాలు తెచ్చిపెట్టే డబ్బింగ్ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ ని ముఖ్యంగా ఆడవాళ్ళని థియేటర్స్ కి మళ్ళీ మళ్ళీ రప్పించే డబ్బింగ్ సినిమా వస్తుందంటారా? అసలు పాన్ ఇండియా అని తిరుగుతున్న ఈ జమానాలో అది సాధ్యమేనా? నాకైతే డౌటే. అందుకే ఈసారి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిరీస్ లో ఈ మూవీ గురించి చెప్పుకున్నాం. ఇంతకీ మీ బిచ్చగాడు మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? కామెంట్ చేయండి. అండ్ ఈ బిచ్చగాడు కథ నుండి కలెక్షన్స్ వరకు నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఈ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిరీస్లో ఏం చేద్దాం అనేది మీకేమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.